और अब तफसील तेलंगाना के इंटरमीडिएट फर्स्ट ईयर और सेकेंड ईयर नताइज का आज ऐलान कर दिया गया। फर्स्ट ईयर का नतीजा 60.1% रहा, जबकि सेकेंड ईयर का नतीजा 64.16% रहा। सेक्रेटरी तेलंगाना बोर्ड ऑफ इंटरमीडिएट वी वेंकटेशम ने आज फर्स्ट ईयर और सेकेंड ईयर के नताइज का ऐलान किया। लड़कियों ने फिर लड़कों पर बाजी मारी। उन्होंने बताया कि इंटरमीडिएट सप्लीमेंट्री इम्तिहानात मई 24 को मुनक़िद होंगे। जनरल एंड वोकेशनल कल्पि 4,78,723 మంది ఎగ్జామ్స్ రాశారు। సెకండ్ ఇయర్ వచ్చి 5,02,280 మంది ఎగ్జామ్స్ రాశారు। సో పాస్ అయిన పిల్లలు చూస్తే దీంట్లో జనరల్ అండ్ వొకేషనల్ కలిపి 2,87,261 ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారు। సెకండ్ ఇయర్ ఏమో 3,22,432 మంది పాస్ అయ్యారు। సో పాస్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్ అయితే 60.01%, 60.01। సెకండ్ ఇయర్ వచ్చి ఇది బోత్ వొకేషనల్ అండ్ జనరల్ కలిపి 64.19% ఏమో సెకండ్ ఇయర్ పాస్ అయినారు। ఇందులో గర్ల్స్ యాజ్ యూజువల్ దే ఆర్ టాపింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాస్ పర్సెంటేజ్। ఫస్ట్ ఇయర్లో అయితే 68.35%, బాయ్స్ 51.5%। సెకండ్ ఇయర్ గర్ల్స్ 72.53%, బాయ్స్ 56.1%। वहाँ जगन के हम तैयार हैं। बस यात्रा का आज आखिरी दिन था। टिकल्ली में वज़ीर आला जगन ने जलसे-आम से खिताब करके फलाही स्कीमात और तरक्की की बुनियाद पर आवाम से वोट मांगा और दावा किया कि उन्होंने 99% वादों को अमली तकमील करते हुए आवाम को राहत पहुँचाई है। उन्होंने कहा कि मज़ीद तरक्की के लिए वायसर कांग्रेस के तमाम उम्मीदवारों को कामयाब बनाएं और अपोजिशन के गुमराहकुन प्रोपेगेंडे से होशियार रहे। आज यात्रा का 22वां और आखिरी दिन था। जगन का यात्रा के दौरान आवाम के हुजूम ने वालेहाना इस्तकबाल किया। वज़ीर आला जगन कल पुलिवेंदला हल्के से अपने पर्चे नामजदगी दाखिल करेंगे और जल्द ही उनके तूफानी इंतखाबी शेड्यूल का ऐलान होगा, जिसमें वो एक दिन में मुतादिद जलसे-आम से खिताब करेंगे। हम तैयार हैं। बस यात्रा कामयाबी के साथ श्रीकाकुलम में इख्तिताम को पहुंची। बस यात्रा को आवाम का जबरदस्त रद्द-ए-अमल मिला। रियासती वजीर एस अप्पलराजू ने कहा कि जगन दौरे हुकूमत में श्रीकाकुलम जिले को भी तरक्की दी गई। నిజానికి దేశ చరిత్రలోనే ఒక గొప్ప ఘట్టంగా అభివర్ణించవచ్చు। రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలు ఆయన యాత్రను అనుసరించడం, ఈ 5 ఏళ్ల కాలంలో వాళ్ళకి జరిగినటువంటి మంచిని వివరించడం, ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతి గ్రామం ఎలా అభివృద్ధి చెందింది, ప్రతి పట్టణం ఎలా అభివృద్ధి చెందింది, బై అండ్ లార్జ్ స్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయగలిగామన్నటువంటి అంశాలు ఈ బస్సు యాత్రలో ప్రధానంగా హైలైట్ కావటం, ప్రజలందరికీ రీచ్ కావటం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బస్సు యాత్రలో కొన్ని లక్షల మంది గత 5 ఏళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులు వేయడం అన్నటువంటిది ఒక గొప్ప మార్పుగా నేనైతే అభివర్ణిస్తా ఉన్నాను। ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఇంకా వలసల మీద ఆధారపడి ఉందని చెప్పి మనల్ని విమర్శించడం అన్నటువంటిది చాలా హాస్యాస్పదం। వలసలు నివారించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక భావనపాడు పోర్ట్ కావచ్చు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావచ్చు, ఒక మత్స్యకారుల కోసం ఒక హార్బర్ కావచ్చు, జట్టీలు కావచ్చు, రైతుల కోసమైన ఒక హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, లైక్వైజ్ ఈ జిల్లాని సమున్నతంగా అభివృద్ధి చేయాలని చెప్పి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని టేకప్ చేయడం జరిగింది। సో ఆ అంశాలను కూడా ఈరోజు ప్రజలందరికీ వివరించేటటువంటి అవకాశం ఉందని నేను భావిస్తూ ఉన్నాను। ఈ జిల్లా ఇతర జిల్లాలతో పోటీ పడగలిగేటటువంటి అవకాశాలను సృష్టించినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। कड़पा असेंबली हल्के से वायसर कांग्रेस के उम्मीदवार व नायब वजीर आला अमजद बाशा ने अपना पर्चे नामजदगी दाखिल कर दिया। नॉमिनेशन रैली में हजारों अफराद ने शिरकत की और अपने अपने अंदाज में उनकी तायद का सबूत दिया। अमजद बाशा ने कड़पा हल्के से लगातार तीसरी बार जीतने का दावा किया है। उन्होंने कहा कि ये नॉमिनेशन रैली नहीं बल्कि फतेह रैली है। उन्होंने जगन की हुकूमत भारी अक्सरियत के साथ कायम होने का दावा किया है। ఖచ్చితంగా ఇవాళ గెలుపు అనేది గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి। ఎందుకంటే ఈరోజు ప్రజల్లో స్పందన చూస్తుంటే మరి మా కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం, ఎందుకంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే సిద్ధం సభలు ఎప్పటి నుంచి ప్రారంభించారో మరి ఎక్కడ చూసినా కూడా వేల సంఖ్యలో ప్రజలు మరి బ్రహ్మరథం పట్టడము, మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకడము, మరి ఈరోజు అవన్నీ కూడా చూస్తుంటే మరి ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో కూడా గెలవబోతుంది।
మరి ఆ దిశలోనే మరి కడప నగరంలో కూడా గతంలో 55,000 పైచిలకు మెజార్టీ వచ్చింది. దానికన్నా ఇంకా ఎక్కువగా మెజార్టీ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన కడప ఈ జిల్లా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తుంది. नेल्लूर लोकसभा हल्के से वाईसीपी के उम्मीदवार विजय साई रेड्डी ने वार्ड नंबर 42 में मुकामी कॉर्पोरेटर करीमुल्ला के साथ इंतखाबी मुहिम चलाई। उन्होंने कहा कि वार्ड नंबर 42 में 85% मुस्लिम वोटर्स हैं और वो उम्मीद करते हैं कि तमाम मुस्लिम वोटर्स उनके हक में वोट का इस्तेमाल करेंगे। विजय साई रेड्डी ने तेलुगु देशम के फरेब में न आने का मुस्लिम वोटरों को मशवरा दिया। ముస్లిం సోదరులు 85% 100కి 85 మంది ముస్లిం సోదరులు ఈ యొక్క వార్డులో నివసిస్తూ ఉన్నారు. నేను మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మిమ్మల్ని మభ్యపెట్టేదానికి ప్రయత్నిస్తూ ఉంది. వాళ్ళకున్నటువంటి డబ్బు సంచులతో మిమ్మల్ని కొనుగోలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అన్ని రకాలుగా మిమ్మల్ని వాడుకోవాలని మీ యొక్క ఓట్లు తీసుకున్న తర్వాత వారు మీకు కనిపించరు. మీ ప్రయోజనాలను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఉండదు. బీజేపీ ఎలాగూ మీ యొక్క ప్రయోజనాలను కాపాడదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండండి. నేను ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని మీకు మొత్తం ఉండేటటువంటి ఈ వార్డులో మొత్తం 9,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు. అంటే 85% ముస్లిమ్స్ ఉన్నారు. తప్పకుండా మీరు మీ యొక్క ప్రయోజనాలను కాపాడగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. वजीर आला जगनमोहन रेड्डी के भरोसे को हरगिज शर्मिंदा होने नहीं देंगे। राजमंड्री रूरल के उम्मीदवार वेणुगोपाल कृष्णा ने पर्चे नामजदगी दाखिल करने के बाद इन ख्यालात का इजहार किया। उन्होंने कहा कि वजीर आला जगन की फलाही स्कीमात ही उन्हें जिताएंगे। उन्होंने कहा कि 10 साल के दौरान पुचैया ने राजमंड्री रूरल हल्के को तरक्की से महरूम रखा। ఇవాళ భారతీయ జనతా పార్టీని కూడా తన వదిన గారిని పెట్టుకుని మోసం చేశాడు. ఇక్కడ చూడండి, ఈ మూడు పార్టీల కలయికెప్పుడు, జనాల్లోకి వెళ్ళేది ఎప్పుడు, జనం ఆల్రెడీ వీళ్ళని సీదరించుకుని అసహించుకుని తిరస్కరించినటువంటి పరిస్థితులు ఉంటే మళ్ళీ ఒకసారి ఏంటి కేవలం మంచి జరుగుద్ది పేదవాడికి మంచి జరుగుద్ది పేదవాడికి అంటే అడ్డుకుంటానని, ఆ మంచిని జరగకుండా చూస్తానని, దానికోసం నాకు అధికారం కావాలని అడుగుతున్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ఈ మూడు తీసుకున్నట్లయితే మూడు పార్టీల్లో ఏం జరుగుతుందనేటువంటిది ఒకసారి మనం గమనించినట్లయితే పేదరికం నిర్మూలన చేయడం కోసం ప్రజాస్వామ్యానికి ప్రధానమైనటువంటి మార్గం, ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్య సాధనలో ఈ ముగ్గురు కలిసి ఆడేటువంటి డ్రామాని ప్రజలు తెలుసుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని నమ్మారు, జగన్ని జనం నమ్మారు. జనాన్ని జగన్ గారు నమ్మారు, జగన్ గారిని జనం నమ్మారు. నమ్మకం అంటే ప్రజలకు చెప్పింది చేసేటువంటి నాయకుడు ఇంతకాలానికి దొరికాడు, ఒక సత్యవాది. అదే రేపొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైనాట్ 175 అని అనటానికి ప్రధానమైనటువంటి కారణం. నిజానికి భయం ఉండదు. అందుకే జగన్ అంటే నిజం అంటారు. అందుకే నేను జగన్ అంటే నిజం అంటాను. विजयवाड़ा मशरक़ी असेंबली हल्के से वाईएसआर कांग्रेस पार्टी के उम्मीदवार देवी नैनी अविनाश ने पर्चे नामजदगी दाखिल कर दिया। अविनाश ने धूमधाम के साथ जुलूस की शक्ल में रिटर्निंग ऑफिसर के दफ्तर पहुंचकर अपना पर्चे नामजदगी दाखिल कर दिया। इस मौके पर उनके हामियों और वाईसीपी कारकुनों की कसीर तादाद मौजूद थी। अविनाश ने कहा कि जगन हुकूमत की फलाही स्कीमात के बिना दोबारा आंध्र प्रदेश में वाईसीपी इख्तिदार पर आएगी। विशाखा में वाईएसआर कांग्रेस के दफातर का लगातार इफ्तिताह होता जा रहा है। जिले के तमाम हलकों में दफातर खोले जा रहे हैं, तो दूसरी जानिब हलके के हर वार्ड में भी पार्टी का एक दफ्तर खोला जा रहा है। शुमाली आंध्रा में के राजू ने ब्रह्मा कैंप ऑफिस के करीब वाईएसआर कांग्रेस के दफ्तर का इफ्तिताह अंजाम दिया। के राजू ने कहा कि तेलुगु देशम के इत्तेहाद के उम्मीदवार बार बार बदल रहे हैं, तो दूसरी जानिब भारी अक्सरियत से जीत की सिमत तेजी से गामजन हो रहे हैं।
ఈరోజు ఉత్తరాంధ్రకి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆనాడు 1995 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అడుగడుగునా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకం కలిగించి ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ 2014 నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఆ 9 ఏళ్ళు హైదరాబాద్ అన్నాడు. 2014 నుంచి 2019 వరకు కూడా మళ్ళీ అప్పుడు హైదరాబాద్, ఇప్పుడు అమరావతి పేరుతో ఈరోజు చాలా తీరని అన్యాయం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేయడం జరిగింది. కూటమి కలయికే అనైతికమైన ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తించారు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు కూడా ఇదే కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేసిందో ప్రజలు తెలుసు. కాబట్టి కూటమిలో ఉన్న మిగతా పార్టీలు ఒక పార్టీకి ఒక నాయకు సంబంధించిన కార్యకర్తలు ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కలిసే పరిస్థితులు లేవు. సో అలాంటిది ఈరోజు ప్రజలు వాళ్ళని ఏ రకంగా విశ్వసిస్తారనేది ప్రజలందరూ కూడా విశ్వసించే పరిస్థితులు లేవు. हिंदूपुर असेंबली हल्के से वाईसीपी की उम्मीदवार टीएस दीपिका ने अपने पर्चे नामजदगी दाखिल कर दिया है। पर्चे नामजदगी से पहले दीपिका ने मजहबी रहनुमाओं से मुलाकात करके उनसे दुआ और आशीर्वाद हासिल किया। मुकामी मुसलमानों ने दीपिका की कामयाबी के लिए दुआ की। हिंदूपुर के मुसलमानों ने दीपिका के हक में वोट देने का वादा किया है। नंदियाल में तेलुगुदेशम को धक्का लगा है। नंदियाल से ताल्लुक रखने वाले दर्जनों तेलुगुदेशम के मुस्लिम कायदीन और कारकुनों ने वाईसीपी में शमूलियत इख्तियार कर ली। तेलुगुदेशम के बीजेपी से इत्तेहाद के खिलाफ मुस्लिम कायदीन ने तेलुगुदेशम से इस्तीफा देकर वाईसीपी में शमूलियत इख्तियार कर ली। एमएलए शिल्पा रविचंद्र किशोर और एमएलसी इसाक बादशाह की मौजूदगी में नौजवानों ने वाईसीपी में शमूलियत इख्तियार कर ली। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ముఖ్య ఉద్దేశము ఈరోజు బీజేపీతో తెలుగుదేశం పార్టీ అలయన్స్ కావడము, ఈ యొక్క కూటమిని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ విలువలకు మరియు మానవత్వానికి మాయని మచ్చ బీజేపీ పార్టీ. అటువంటి పార్టీతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జత కట్టడము చాలా మాకు బాధ కలిగించింది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎంతో మంది ముస్లిం సమాజం, ఎంతో మంది ముస్లిం యువకులు చాలా మంది రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపి ప్రత్యేకంగా దువాలు చేసి ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. కనీసం మానవతా దృక్పథం లేని ఈ చంద్రబాబుకి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలోపేతం అవుతుందని చెప్పడానికి ఈ జాయినింగ్సే ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. మరి ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడి అకుంఠ దీక్షతోటి వీళ్ళందరినీ కూడా ఎప్పుడు ధర్నాలు కావాలన్నా, ఎప్పుడు దీక్షలు కావాలన్నా, లేకపోతే ఎవరైనా అరెస్ట్ అవుతే రోడ్ల మీద ధర్నాలు చేయాలంటే వీళ్ళని వాడుకొని రోడ్ల మీద వీళ్ళని ముందు పెట్టి వాళ్ళందరూ కూడా వెనకలుండి ఈనాటి వరకు పోరాటాలు చేశామని చెప్పుకున్నటువంటి పెద్దలు ఈరోజు వాళ్ళు చేసినటువంటి మోసాన్ని పసిగట్టి మమ్మల్ని మోసం చేస్తున్నారు, మాకు న్యాయం జరగదు తెలుగుదేశం పార్టీలో అని చెప్పి నమ్మి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం నిజంగా చాలా చాలా సంతోషకరం. ఎందుకంటే ఈరోజు ఒక ముసుగు తొడుక్కొని ప్రజలని వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఈరోజు ఆ కూటమి సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు మీరు చూస్తున్నారు. अनामया जिले में तेलुगुदेशम से ताल्लुक रखने वाले अखिलती कायदीन ने वाईएसआर कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली। एमपी मिथुन रेड्डी ने अखिलती कायदीन को खंडवा पहनाकर पार्टी में शामिल किया। इस मौके पर एपी काउंसिल की नायब सदर नशीन जकिया खानम भी मौजूद थी। इस मौके पर खिताब करते हुए मिथुन रेड्डी ने दावा किया कि वाईसीपी तमाम असेंबली और लोकसभा सीटों पर कामयाबी हासिल करेगी। सिंगारामाला असेंबली हल्के से वाईसीपी के उम्मीदवार वीरा आंजनेलू ने अपना पर्चे नामजदगी दाखिल कर दिया है। वजीर आला जगन ने एक टिप्पर ड्राइवर वीरा आंजनेलू को टिकट दिया है, जिसकी हर तरफ से सताइश हो रही है। वीरा आंजनेलू ने कहा कि वो वजीर आला जगन की उम्मीदों पर खरे उतरेंगे और आवाम की खिदमत करेंगे और अवामी मसाइल को हल करवाएंगे। కావున వచ్చే ఎన్నికల్లో సింగనమాల నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని, అలాగే సింగనమాల సెంటిమెంట్ ప్రకారం సింగనమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా నియోజకవర్గంలో ప్రజా సమస్యల మేరకు ప్రజా సమస్యలను తీసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రతి ఒక్క సమస్యను ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తీరుస్తానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.
काकीनाडा से वाईसीपी उम्मीदवार द्वारमपोड़ी चंद्रशेखर की इंतखाबी मुहिम जारी है। द्वारमपोड़ी की इंतखाबी मुहिम में उनके अफराद खानदान भी हिस्सा ले रहे हैं। द्वारमपोड़ी के अफराद खानदान और वाईसीपी कारकुनों ने घर घर पहुंचकर आवाम से मुलाकात की और द्वारमपोड़ी को कामयाब बनाते हुए वजीर आला जगन के हाथ मजबूत करने की अपील की। క్యాంపెయినింగ్ చేస్తుంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు. సో ఇంతకు ముందు కూడా నేను 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. కానీ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండడం వల్ల అసలు ఏది కూడా డెవలప్మెంట్ అని కానీ అంటే శానిటేషన్ పరంగా డ్రైనేజ్ కానీ ఇల్లు పట్టాలు కానీ ఏది కూడా వీళ్ళకి ఏది కూడా సరిగ్గా అవ్వలేదు. అప్పుడు ఇది చాలా స్లమ్ ఏరియా కింద ఉండేది. శానిటేషన్ అంతా అసలు బాగుండేది కాదు. బట్ ఇప్పుడు తిరిగి నేను వచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తుంటే రోడ్స్ ఎక్కడా కూడా చిన్న ఇది కూడా వదలకుండా అన్ని కూడా సిమెంట్ రోడ్స్ వేసి డ్రైనేజ్ సిస్టమ్ సరిచేయడం జరిగింది. సో జనాలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇక్కడ బెనిఫిషియరీస్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే పెన్షన్స్ అవ్వనివ్వండి, ఇల్లు పట్టాలు అందుకోవడం అవ్వనివ్వండి. సో వాళ్ళందరూ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళి ఓటు అడుగుతుంటే వాళ్ళే తిరిగి చెప్తున్నారు మీరు రావసరం లేదండి, నాన్నగారు మాకు చాలా చేసి పెట్టారు, మేము ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాము అని చెప్పేసి. సో ఇక ఎస్పెషల్లీ 16th వార్డ్కి వస్తే బిఫోర్ ఆఫ్టర్ అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి డెవలప్మెంట్ అన్నది. సో మేము చాలా నమ్మకంగా ఉన్నాం ఈసారి ఖచ్చితంగా నాన్నగారే గెలుస్తారని. మీ అందరికీ కూడా దయచేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నాన్నగారిని గెలిపించాలని, అలాగే ఎంపీ అభ్యర్థి చల్మల్శెట్టి సునీల్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. कड़पा शहर के बदवेल हल्के से वायसर कांग्रेस की उम्मीदवार सुधा ने अपना पर्चे नामजदगी दाखिल कर दिया। इससे पहले एमएलए उम्मीदवार सुधा और वजीर आला जगन के हक में मुसलमानों ने दुआ की। जगन की दोबारा हुकूमत कायम होने और सुधा की भारी अक्सरियत से कामयाबी के लिए दुआ की गई। ముఖ్యమంత్రి గారిని వానలు కురిపించే కెపాసిటీ మీదల్లా ఒక అందరినీ ఒక తాటి మీద తెచ్చి అందరినీ సేవలు అందించేలా ये बहुत बड़ा काम है। खास करके मुसलमानों का ख्याल फरमा। सीएम ముఖ్యమంత్రి గారిని వానలు కురిపించే కెపాసిటీ మీదల్లా ఒక అందరినీ ఒక తాటి మీద తెచ్చి అందరినీ సేవలు అందించేలా ये बहुत बड़ा काम है। खास करके मुसलमानों का ख्याल। फिल्म अदाकार चिरंजीवी की जानिब से जनसेना की तायद करने पर वाईसीपी के अक़लियती लीडर नूरुद्दीन ने शदीद तनकीद की। नूरुद्दीन ने कहा कि साबिक़ में चिरंजीवी ने अपनी पार्टी प्रजा राज्यम को कांग्रेस को फरोख्त कर दिया था और वो अब जनसेना की तायद कर रहे हैं, जिससे उनकी सियासी समझबूझ का पता चलता है। 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆ పార్టీని నడపటం చేతకాక ఆ 18 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి హోల్సేల్గా కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. రాజకీయ అసమర్థుడు ఎవరైనా ఉన్నారంటే మనకు గుర్తొచ్చేది ఠక్కున ఫస్ట్ పేరు చిరంజీవి గారు. ఆ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యం అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య హోల్సేల్గా పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ఇక నా గత్యంతరం లేక ఆ సేన ఈ సేన అని జనం లేని జనసేన పార్టీని స్థాపించి ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టారని చెప్పి పెద్ద ప్రశ్నగా మారారు. మీరు పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. చిరంజీవి గారు తమ్ముడు పార్టీ పెట్టి దాదాపుగా 10 ఏళ్ళైనా ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మీరు ఈరోజే ఎందుకు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఒక శుభ పరిణామం అని చెప్పడంలో అంతర్యం ఏంటి? రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. करीमनगर लोकसभा हल्के से एक आज़ाद उम्मीदवार ने अनोखे अंदाज में पर्चे नामजदगी दाखिल किया। पी मानसा रेड्डी नामी खातून ने अपना पर्चे नामजदगी दाखिल करते वक्त जमा करवाई जाने वाली जमानती रकम 25,000 रुपये रिटर्निंग ऑफिसर और कलेक्टर फेमिला सुपति को 10 रुपये के सिक्कों में अदा किया, जिसको गिनना ओहदेदारों को दर्द सर बन गया था। आरटीसी बस में सीट के लिए 2 खवातीन में लड़ाई वीडियो खूब वायरल हो गया। बीवियों के झगड़ों को देखकर शहरों के चप्पलों से मार लेने का वाकया महबूबाबाद जिले के तुलुरु आरटीसी बस स्टैंड में उपल जाने वाली बस में पेश आया, जहां एक औरत ने अपनी सीट महफूज करने के लिए कुर्सी पर दस्ती डाली थी, लेकिन उस पर दूसरी खातून बैठ गई।
तेरी सीट या मेरी सीट के हवाले से शुरू हुआ झगड़ा शौहरों की जानिब से चप्पल से हमला करने तक पहुंच गया। कंडक्टर ने इन लोगों को समझाकर वहां से रवाना कर दिया, मगर ये वीडियो सोशल मीडिया पर वायरल हो गया। असदुद्दीन अवैसी ने बिहार के लोकसभा हलके किशनगंज में मजलिस के उम्मीदवार अख्तर उल ईमान के इंतखाबी जलसे से खिताब किया। अवैसी ने वज़ीर आज़म मोदी की जानिब से मुसलमानों को दरअंदाज कहने की मजम्मत की और मोदी पर जोर दिया कि वो चीनी कब्जे को बर्खास्त करने के लिए इक़दाम करें। रविशंकर प्रसाद की 7 भाई बहन नहीं है, मगर दिखता कौन? मुसलमान ज्यादा बच्चे पैदा कर रहे। अरे झूठ बोल रहे हो तुम। तुम्हारी गवर्नमेंट का आदादोशुमार डेटा कह रहा है कि मुस्लिम हमारी बेटियों का जो फर्टिलिटी रेट है उसमें कमी आई है, मगर ये पुरानी आदत ये बच्चे पैदा कर रहे हैं, ये बच्चे पैदा कर रहे हैं। नरेंद्र मोदी जी क्यों इतना झूठ बोलते? आदादोशुमार तो देख लो तुम्हारी। और मुसलमानों को घुसपैठी कहते हैं, घुसपैठी कहते हैं। पार्लियामेंट में 10 मरतबा 10 साल में सवालात पूछे गए, बताओ कितने घुसपैठी भारत में आए? मोदी की सरकार के पास कोई जवाब नहीं था, कोई जवाब नहीं है। 10 मरतबा पूछा गया और बोलते हैं घुसपैठी आए। अरे कहां से आ रहे घुसपैठी? अरे घुसपैठी आ रहे तो मोदी तुम क्या चाय पीकर सो रहे थे? रोकना था उनको। नरेंद्र मोदी जी सुनो, घुसपैठी कहां पर है मैं तुमको बताता हूं। लद्दाख में 2000 स्क्वायर किलोमीटर पर चाइना की फौज भारत की जमीन पर कब्जा करके बैठी है। अरे मोदी तुम में दम है तो बोलो चाइना के खिलाफ। तुम कमजोरों को बदनाम करते हो, मुसलमानों को घुसपैठी कहते हो। अरे मोदी अगर ताकत है तो बोलो चीन कब्जा करके बैठा है। आखिर में सुर्खियां एक बार फिर।